ఓకే హాయ్ గైస్. ఇప్పుడు మన సేఫ్టీ చాప్టర్లో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఎలిమెంటరీ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. దీంట్లోకి వెళ్ళి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలిమెంటరీ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్, యూ విల్ గెట్ 1 మార్క్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఓకే, డోంట్ ఇగ్నోర్ దిస్ టాపిక్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంది, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏందనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఇమీడియట్ కేర్ అండ్ సపోర్ట్ గివెన్ టు ది యాక్యువేట్లీ ఇంజూర్డ్ ఆర్ ఇల్ పర్సన్ ప్రైమర్లీ టు సేవ్ లైఫ్. ఇక్కడ మనం ఫస్ట్ ఎయిడ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అక్కడ ఏదైనా ఒక వ్యక్తికి ఏమైనా జరిగిందంటే ఆ వ్యక్తికి మనం ఇమీడియట్గా చూపించే కేర్, ఆయన జీవితాన్ని, ఆయన లైఫ్ని సేవ్ చేయడానికి ఇమీడియట్గా మనం ఏం చేయగలగాలో దాన్ని మనం ఫస్ట్ ఎయిడ్ అంటాం. కానీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అంబులెన్స్కి ఫోన్ చేయడం, ఇవేవి ఫస్ట్ ఎయిడ్లా మనకి ఇమీడియట్ రియాక్షన్స్ కాదు. ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ అక్కడ ఆయన ప్రమాదం జరిగిన వ్యక్తికి మనం ఫస్ట్ చేసే ట్రీట్మెంట్, అంటే ట్రీట్మెంట్ అని కూడా మెడికల్ ట్రీట్మెంట్ కాదు, అది ఇమీడియట్ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. ఇమీడియట్ లైఫ్ సేవింగ్, ఇగో ఇక్కడ అన్నారు చూడండి, ప్రైమరీ టు సేవ్ లైఫ్ని అక్కడికక్కడే ఆయనకి ఏం చేస్తే ఆయనని కాపాడగలం. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండ్ కట్ అయింది, బ్లడ్ పోతుంది, హాస్పిటల్ పోయేదాకా అట్లనే ఉంచుతాం, దాన్ని ఏదో ఒకటి చుట్టుతాం కదా, క్లాత్ ఏదో ఒకటి చుట్టుతాం కదా, అట్లా అంటే ఇమ్మీడియట్గా దాన్ని మనమే మన అంటే ప్రథమ చికిత్స అన్నట్టు మనమే చికిత్స, ఒక మనిషి ఇంకొక మనిషికి హెల్ప్ చేయడం, దాన్ని మనం ఫస్ట్ ఎయిడ్ అంటే. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అంటే అదన్నట్టు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎయిడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఇమీడియట్ కేర్, తొందరగా తీసుకునే జాగ్రత్త, కేర్ అండ్ సపోర్ట్ గివెన్ టు యాక్యువేట్లీ ఇంజూర్డ్ ఆర్ ఇల్ పర్సన్. ఎవరైతే ఇంజూర్డ్ అయిన పర్సన్ ఉన్నాడో, సిక్ అయిన పర్సన్ ఉన్నాడో, ఆ పర్సన్కి ఆయన యొక్క లైఫ్ని సేవ్ చేసేదే ఫస్ట్ ఎయిడ్. ఈ క్వశ్చన్ కంపల్సరీ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎయిడ్లో ఇది ఒక్కటే ఇంపార్టెంట్ క్వశ్చన్, మిగతాది ఏం అడుగుతాడో అడగడానికి తర్వాత సంగతి. ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎయిడ్ ప్రొసీజర్ ఆఫ్టెన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింపుల్ అండ్ బేసిక్ లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ దట్ అండ్ ఇండివిజువల్ పర్ఫార్మ్స్ విత్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్. అంటే మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే దానికి కూడా ప్రాపర్ ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ అవసరం అని అంటాడు. ఓకే, ఈ ఫస్ట్ ఎయిడ్లో మనం మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏబీసీ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ఏబీసీ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటే 1 by 1 ఏందో చూడండి. ఏబీసీ స్టాండ్స్ ఫర్ ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. ఇక్కడ ఎయిర్వే అంటే ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం అక్కడ గుంపు కూడి ఆయనకి గాలి రాకుండా చేస్తే ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఆయన గాలి వచ్చే విధంగా మనం దారిని వదలాలన్నట్టు. ఎయిర్వే అంటే ఏంది, గాలి ఆయనకి రావాలి, మంచి ఆక్సిజన్ అందాలి, కాబట్టి ఎయిర్వే. ఇక్కడ చూడండి, ఎయిర్వే అటెన్షన్ మస్ట్ ఫస్ట్ బి బ్రాట్ టు ది ఎయిర్వే టు ఎన్ష్యూర్ ఇట్ ఈస్ క్లియర్. ఆయనకి గాలి వచ్చే విధంగా క్లియర్గా ఉండాలి. అబ్స్ట్రక్షన్స్ ఈజ్ ఏ లైఫ్ థ్రెటింగ్ ఎమర్జెన్సీ. అబ్స్ట్రక్షన్, గాలి రాకుండా చేసినాం అనుకో, అడ్డుపడ్డాం అనుకో, ఏమవుతుంది, ఆయన లైఫ్ థ్రెట్లో పడుతుంది, అంటే ఆయన చనిపోయే ప్రమాదం ఉంది. సడన్గా ఆక్సిజన్ అందలేదు అనుకో, ఏమవుతుంది, చనిపోతాడు. కాబట్టి మనం ఫస్ట్ ఎయిడ్లో ఫస్ట్ మనం ఏబీసీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిర్వే. ఈ ఎయిర్వే అనేది ప్రమాదం జరిగిన వ్యక్తి దగ్గర మనం చూడడానికి వెళ్తాం, గుంపు కూడతాం, కానీ ఆయనకు గాలి రావాలి. గుంపు కూడితే ఏమవుతుంది, ఆయనకు ఆక్సిజన్ అందదు, మనం అక్కడ మన దగ్గర నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోయింది, కాబట్టి ఆయనకు గాలి వచ్చే విధంగా ఎయిర్వేని చూడాలి. తర్వాత బ్రీతింగ్, ఆయన యొక్క బ్రీతింగ్ ప్రాబ్లం ఎట్లున్నదనేది చూడాలి. బ్రీతింగ్ ఇఫ్ స్టాప్స్ ద విక్టిమ్ మే డై సూన్. ఒకవేళ ఆయన బ్రీతింగ్ తీసుకోవడం ఆపేసిండు అనుకో, తొందరగా చనిపోయే ప్రమాదం ఉన్నది. హెన్స్ మీన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ సపోర్ట్ ఫర్ బ్రీతింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టెప్. ఎయిర్వే ఇచ్చిన తర్వాత ఆయన బ్రీతింగ్ తీసుకోలేకపోతే ఆయనకు బ్రీతింగ్ అందించగలగాలి. దేర్ ఆర్ సెవరల్ మెథడ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ఫస్ట్ ఎయిడ్. అలా బ్రీతింగ్ అందించడానికి చాలా రకాల ఫస్ట్ ఎయిడ్ ఉన్నాయట, అవి మనం ఏదో తర్వాత చూద్దాం. సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ వైటల్ టు కీప్ పర్సన్ అలైవ్. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది అనుకో, చచ్చిపోతాడు. బ్లడ్ సర్క్యులేషన్ కూడా కీపింగ్, అంటే అది బ్లడ్ సర్క్యులేట్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఫస్ట్ ఎయిడ్లో ఆ సర్క్యులేట్ అయ్యేటట్టు చూడాలి. ద ఫస్ట్ ఎయిడర్స్ నౌ ట్రైన్ టు గో స్ట్రైట్ టు చెస్ట్ కంప్రెషన్ త్రూ సిపిఆర్ మెథడ్స్. ఈ సిపిఆర్ మెథడ్స్ మీద మనకు బయట కూడా చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే దీనివల్ల మనకి ఆ టైంలో బ్లడ్ సర్క్యులేషన్ ఏదైనా ఆగిపోయినా కూడా చెస్ట్ మీద ప్రెస్ చేస్తే మన హార్ట్లో నుంచే కదా బ్లడ్ బాడీకి సప్లై చేసేది, అట్లా బ్లడ్ సర్క్యులేట్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి సిపిఆర్ మెథడ్స్ని ఫాలో అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఎయిడ్ ఈజ్ ఏ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్, ఇమీడియట్ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏబీసీ, ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. ఎయిర్వే అతని గాలి వచ్చే విధంగా మనం గుంపు కూడవద్దు, గాలి పోయే విధంగా ఆయనని ఫ్రీగా ఉంచాలి ఆ ఏరియాని. తర్వాత బ్రీతింగ్, ఆయన ఊపిరి తీసుకుంటున్నా తీసుకోవట్లేదా, బ్రీతింగ్ ఆగిపోతుందా ఏందనేది గమనించుకొని ఊపిరి అందే విధంగా ట్రై చేయాలి. తర్వాత సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందా లేదా అనేది చూసుకొని, కాకపోతే ఆయన చెస్ట్ మీద కంప్రెస్ చేసుకుంటూ
ఆయన సర్క్యులేషన్ అయ్యే విధంగా మనం ట్రై చేయాలి. ఫస్ట్ ఎయిడ్ తర్వాత మాట్లాడొద్దు బాబు. ఫస్ట్ ఎయిడ్ తర్వాత అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ సేఫ్టీలోనే ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ. ఆక్యుపేషనల్ సేఫ్టీ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ. ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ అంటే ఏంటంటే మనం పనిచేసే దగ్గర ఆక్యుపేషన్ అంటే ఏంది, మనం వర్క్ చేసే ఏరియాలో ఆక్యుపేషన్ మీన్స్ నువ్వు చేసే పని, నువ్వు పనిచేసే ఏరియాలల్లో అక్కడ నువ్వు హెల్తీగా ఎలా ఉండాలి అనేది ఇది చెప్తుంది. ఆక్యుపేషనల్ సేఫ్టీ ఎట్లా అక్కడ హెల్తీగా ఎలా ఉండాలి, సేఫ్టీగా ఎలా ఉండాలనేది చెప్పేది ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ. చూడండి ఇలా సేఫ్టీ అంటే ఏంది. సేఫ్టీ మీన్స్ ఫ్రీడమ్ ఆర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ హార్మ్, డేంజర్, హజార్డ్, రిస్క్, యాక్సిడెంట్, ఇంజురీ ఆర్ డ్యామేజ్. ఈ అన్నిట్లకెళ్ళి మనం ఏం కాకుండా మనల్ని మనం కాపాడుకోవడం సేఫ్టీ. హజార్డ్ నుంచి, డేంజర్ నుంచి, రిస్క్ నుంచి, యాక్సిడెంట్ నుంచి, ఇంజురీ నుంచి, డ్యామేజ్ నుంచి ఏం కాకుండా మనల్ని మనం రక్షించుకోవడం సేఫ్టీ. ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ అంటే ఏందో చూడండి. ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ ఈజ్ కన్సర్న్డ్ విత్ ప్రొటెక్టింగ్ ది సేఫ్టీ, health and welfare of people engaged in work in employment, work or employment. నువ్వు జాబ్ చేసే దగ్గర కానీ నువ్వు పని చేసే దగ్గర కానీ నీ హెల్త్ని, నీ ఆరోగ్యాన్ని మంచిగా ఉండేటట్టు నువ్వే చూసుకోవాలి. ఇట్లాంటి పైన రిస్క్ కానీ, డ్యామేజ్ కానీ, ఇంజురీ కానీ ఏం కాకుండా నువ్వు పనిచేసే దగ్గర చూసుకోవడమే ఆక్యుపేషనల్ సేఫ్టీ. ఓకేనా? దీంట్లో ఎన్ని రకాల ఆక్యుపేషనల్ సేఫ్టీ ఉన్నాయి చూడండి. టైప్స్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ హజార్డ్. టైప్స్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ హజార్డ్ అంటే ఏందో చూడండి ఒకసారి. ఫిజికల్ హజార్డ్, కెమికల్ హజార్డ్, బయలాజికల్ హజార్డ్, ఫిజియోలాజికల్ హజార్డ్, సైకలాజికల్ హజార్డ్, మెకానికల్ హజార్డ్, ఎలక్ట్రికల్ హజార్డ్, ఎర్గానమిక్ హజార్డ్. ఎన్ని ఉన్నాయి? 1 by 1 చూద్దాం. ఇప్పుడు ఫిజికల్ హజార్డ్లో ఏమేమి వస్తాయి చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. ఫిజికల్ హజార్డ్స్. ఫిజికల్ హజార్డ్ అంటే మనకు ఫిజికల్గా ఏదైనా దెబ్బ తగిలి మనం ఏదైనా ఇంజురీకి గురైతే వాటిని ఏమంటాం, మనల్ని ఫిజికల్గా డ్యామేజ్ చేసేదాన్ని మనం ఫిజికల్ హజార్డ్స్ అంటాం. దాంట్లో నాయిస్ ఎక్కువైందనుకో మనం పనిచేసే ఏరియాలో ఏమవుతుంది, చెవులలోకి వెళ్ళి రక్తం వస్తుంది. మనం వినగలిగే నాయిస్ ఎంత అంటే 120 dB డెసిబుల్స్ సంథింగ్ ఎంత ఉంటుంది. అంతకు మించి దాటిందనుకో మనం వినగలిగే నాయిస్ దాటిపోతే చెవులలోకి వెళ్ళి ఆటోమేటిక్గా రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని నాయిస్ని ఏం చేస్తాం, ఫిజికల్ హజార్డ్ కిందికి వస్తుంది. మనల్ని ఫిజికల్గా డ్యామేజ్ చేస్తుంది కదా, కాబట్టి ఫిజికల్ హజార్డ్ అంటాం. ఇంకొకటి హీట్ అండ్ కోల్డ్ స్ట్రెస్. హీట్ మనం పనిచేసే దగ్గర ఎక్కువ వెదర్ కూల్ అయినా ప్రాబ్లమే, ఎక్కువ హీట్ అయినా ప్రాబ్లమే. బాగా చలి ఉంటే పని చేయలేవు, హీట్ ఉన్నా పని చేయలేవు. ఆ హీట్ వల్ల మనకి బాడీలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగి, బయలాజికల్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ జరిగి మనం హెల్త్ కరెక్ట్గా ఉండకపోవడానికి కారణమవుతుంది. అట్లాగే చలి ఎక్కువైనా కూడా సరిగా మనం తిన్నది అరగకపోతే బాడీ మొత్తం అనీజీగా మారిపోయి ప్రాబ్లం అవుతుంది. తర్వాత వైబ్రేషన్ మనం పనిచేసే మిషన్స్ దగ్గర కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్స్కి వైబ్రేషన్స్ బాగా వస్తూ ఉంటాయి. అట్లా వైబ్రేషన్స్ వల్ల కూడా ఫిజికల్గా మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నాయిస్, హీట్ అండ్ కోల్డ్ స్ట్రెస్, వైబ్రేషన్స్ ఈ మూడు కూడా కమ్స్ అండర్ ఫిజికల్ హజార్డ్. క్వశ్చన్ ఎట్లా పడుతుంది అంటే నాయిస్ కమ్స్ ఇంటూ విచ్ హజార్డ్ అని అడుగుతారు. ఫిజికల్ హజార్డ్ అని పెట్టాలి. లేదంటే ఫిజికల్ హజార్డ్ విచ్ వన్ ఈజ్ ఫిజికల్ హజార్డ్ అని పెట్టి కింద 4 ఆప్షన్లు ఇవ్వచ్చు. నాయిస్ అని ఇచ్చి మిగతా 3 వేరే ఇవ్వచ్చు, వేరే హజార్డ్స్ ఇవ్వచ్చు. అట్లా క్వశ్చన్ పడే అవకాశం ఉంది. చూడండి నెక్స్ట్ ఫిజికల్ హజార్డ్లో ఇంకో 2 ఉన్నాయి. రేడియేషన్ అండ్ ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అంటేనేమో కాంతి తీవ్రత. లైటింగ్ ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. ఇప్పుడు లైటింగ్ లేకుండా చదవమంటే చదవగలుగుతాం, కంటికి ప్రాబ్లం కదా. అట్లానే లైట్ బాగా ఎక్కువైతే చూడలేము అసలుకే. కాబట్టి ఇల్యూమినేషన్ అనేది లైటింగ్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఇది కూడా ఫిజికల్గా మన కంటిని ప్రమాదానికి గురి చేస్తుంది. రేడియేషన్ అంటే అయనైజింగ్ అండ్ నాన్ అయనైజింగ్. రేడియేషన్ ప్రాబ్లం వల్ల కూడా మనకు మైగ్రేషన్, హెడేక్ రావడం, ఏదైనా మన ఇంటి మీద టవర్ పెడితే మనకి హెడేక్ రావడము, ఏదో ఒకటి డే మొత్తం ఏదో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు పెట్టించుకోడు వాళ్ళ ఇంటి మీద, ఎందుకనంటే రేడియేషన్ ప్రాబ్లం. రేడియేషన్ ఎక్కువైతే ఏమవుతుంది, మనకి హెడేక్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఫిజికల్గా మనల్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నది. అంటే మనకి ఫిజికల్ హజార్డ్ల నాయిసు, తర్వాత రేడియేషను, ఇల్యూమినేషను, ఇంకో 2 ఏంది చూడండి, ఇంకో 2 ఏంది హీట్ అండ్ కోల్డ్ వైబ్రేషన్స్. ఇప్పుడు చూడండి మనకు ఫిజికల్ హజార్డ్లో నాయిసు, హీట్ అండ్ కోల్డ్ స్ట్రెస్, వైబ్రేషను, రేడియేషను అండ్ ఇల్యూమినేషన్
రేడియేషను అండ్ ఇల్యూమినేషన్. ఈ 5 ఫిజికల్ హజార్డ్స్, అంటే ఫిజికల్గా మనకి ప్రమాదాన్ని గురి చేసేటి. కాబట్టి వీటిని ఫిజికల్ హజార్డ్ కింద ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ కెమికల్ హజార్డ్. చూడండి, కెమికల్ హజార్డ్. కెమికల్ హజార్డ్లో ఇన్ఫ్లేమబుల్, ఎక్స్ప్లోజివ్, టాక్సిక్, కరోజివ్, రేడియో యాక్టివ్. కెమికల్ హజార్డ్లో ఇన్ఫ్లేమబుల్ అంటే ఏంది? మంటను మండకుండా చూసేటి, అట్లాగే మండేటట్టు చూసేటి. ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. మంట మండిందంటే కెమికల్ రియాక్షన్ వల్లనే మండుతుంది కదా, కాబట్టి ఇన్ఫ్లేమబుల్ అనేది కెమికల్ హజార్డ్ కిందికి వస్తుంది. ఎక్స్ప్లోజివ్ అంటే ఏంది? మనం పెట్రోల్ క్యారీ చేస్తున్నాం, క్యారీ చేస్తుంటే సడన్గా మంట మండింది, మధ్యలో హీట్ ఎక్కువయ్యో సంథింగ్ ఏదో ఒకటి ఎక్కువ. ఎక్స్ప్లోజివ్ అంటే బాంబు పేలినట్టు పేలడం. ఓకే, పేలి లేదంటే మంట మండడం, దాన్ని ఎక్స్ప్లోజివ్ అంటాం. పెట్రోల్ అనేది కెమికలే కదా, డీజిల్ అనేది కెమికలే కదా, అవి మంట మండితే దాన్ని ఏం అంటాం? కెమికల్ హజార్డ్ కిందికి వస్తుంది, ఎక్స్ప్లోజివ్. ఎక్స్ప్లోజివ్ కమ్స్ అండర్ విచ్ హజార్డ్ అంటే కెమికల్ హజార్డ్ అని చెప్పాలి. తర్వాత టాక్సిక్. టాక్సిక్ అనేది మీరు ఎక్కడ చూస్తారు? మెడికల్ షాప్లల్లో మనకు సిరప్లు ఉంటాయిగా, ఆ సిరప్ల మీద టాక్సిక్ అని రాసి పెట్టి ఉంటుంది, ఎప్పుడైనా చూడండి. అంటే ఈ టాక్సిక్ అనేది కూడా మనకు ప్రమాదానికి గురి చేస్తుంది. అంటే అది కెమికల్ రియాక్షన్స్ వల్లనే. ఒక 6 months ఎక్స్పైరీ డేట్ పెట్టిరనుకో, దానికి 6 months దాటిందనుకో ఏమవుతుంది? దీని ఎక్స్పైరీ డేట్ అయిపోయిందంటే ఇది పని చేయదు, దీన్ని వేసుకుంటే ప్రమాదానికి గురవుతావు. అట్లాగే మనకు పెద్దోళ్ళు వేసుకునే మెడిసిన్స్ మీద కూడా ఇట్లా టాక్సిక్ అని ఉంటుంది. చిల్డ్రన్స్కి ఇవి ఇవ్వద్దు అని అంటారు, ఎందుకంటే కెమికల్, దీనివల్ల కెమికల్ హజార్డ్, కెమికల్గా ఒక వ్యక్తి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి టాక్సిక్ అనేది కూడా కమ్స్ అండర్ కెమికల్ హజార్డ్. తర్వాత కరోజివ్. కరోజివ్ అంటే ఏంది? తుప్పు పట్టిపోవడం. ఏదైనా ఇనుము ఉన్నది, ఇనుమును బయట పెట్టినాం అనుకో వర్షానికి, ఏమవుతుంది? తుప్పు పడుతుంది. దేనివల్ల? వాటర్ వచ్చి దానికి టచ్ అవ్వడం వల్ల కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. కెమికల్ రియాక్షన్ వల్ల ఇది కరోజివ్, తుప్పు పడుతుంది. కాబట్టి ఇది కూడా కమ్స్ అండర్ కెమికల్ హజార్డ్. తర్వాత రేడియో యాక్టివ్. రేడియో యాక్టివ్ అంటే కొన్ని కణాల ద్వారా రియాక్షన్ ఏదైనా జరిగితే దాన్ని కూడా మనం కెమికల్ హజార్డ్ కింద ట్రీట్ చేస్తాము. ఫిజికల్ హజార్డ్, తర్వాత కెమికల్ హజార్డ్. నెక్స్ట్ వచ్చేసి బయలాజికల్ హజార్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బయలాజికల్ హజార్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్టీరియా. బ్యాక్టీరియా వల్లనే కదా మనకు రకరకాల రోగాలు వచ్చేటి, జ్వరాలు వచ్చేటి. అది బయలాజికల్ హజార్డ్. బయలాజికల్గానే కదా మనం సిక్ అయ్యేది, బ్యాక్టీరియా ద్వారానే కదా. కాబట్టి బ్యాక్టీరియా కమ్స్ అండర్ బయలాజికల్ హజార్డ్. వైరస్, మన కరోనా వైరస్ వచ్చింది, దానివల్ల కూడా మనం ఇన్ఫెక్ట్ అయినాం కదా, కాబట్టి వైరస్ అనేది కూడా బయలాజికల్ హజార్డ్. తర్వాత ఫంగి కూడా ఒక వైరసే కదా, దానివల్ల ఫీవర్ కూడా వస్తుంది, ఇది కూడా కమ్స్ అండర్ బయలాజికల్ హజార్డ్. ప్లాంట్ పేస్ట్ అంటే చెట్ల ద్వారా కూడా ఏదైనా చెట్లకు కూడా ఏదైనా రియాక్షన్ జరిగి అవేమైనా ప్రమాదానికి గురైనా కూడా బయలాజికల్ హజార్డ్ కిందకే వస్తుంది. తర్వాత ఇన్ఫెక్షన్, ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి మనం ప్రమాదానికి, అంటే సడన్గా ఏదో ఒక ఇన్ఫెక్షన్, వైరస్ లాంటి, వైరల్ ఫీవర్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ వల్ల మనం నీట్గా హైజీన్గా ఉండకపోవడం వల్లనో, కొన్ని ఉంటాయి, చేతులు కడుక్కోకుండా చేయి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడమో, దీని మీద ఏదైనా క్రిములు ఉంటే అవి బాడీలోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్కి గురవుతాం. అట్లా ఇన్ఫెక్షన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇన్ఫెక్షన్ కమ్స్ అండర్ విచ్ హజార్డ్ అని అంటే బయలాజికల్ హజార్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిజియోలాజికల్ హజార్డ్. ఫిజియోలాజికల్ హజార్డ్లో చూడండి, ఓల్డ్ ఏజ్ పెరిగిపోయింది అనుకో, మనం నార్మల్గా ఇప్పుడు ఇట్లా ఉన్నాం, ఏజ్ పెరిగిపోతే ఎట్లుంటుంది? మన షేపులు, మన ఫేస్ కట్ అన్నీ మారిపోతూ ఉంటాయి కదా. చిన్నప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు అట్లా లేం కదా, మారిపోయినాం కదా. అది ఏజ్ మారడం ఫిజియోలాజికల్ హజార్డ్, అంటే ఫిజికల్గా మనం మార్పు చెందుకుంటూ వస్తాం, అది ఓల్డ్ ఏజ్ అనేది ఫిజియోలాజికల్ హజార్డ్. సెక్స్ మీన్స్ అమ్మాయి అబ్బాయి అనేది కూడా మనం డివైడ్ ఎట్లా చేస్తాం? ఫిజికల్గా చూసే చెప్తాం కదా, అది కూడా ఫిజియోలాజికల్ హజార్డ్. తర్వాత ఇల్ హెల్త్ అంటే నువ్వు హెల్త్గా లేకుండా ఉన్నావు అనుకో, అది కూడా ఒక ఫిజియోలాజికల్ హజార్డ్. తర్వాత సిక్నెస్ అంటే ఏంది? మనం ఏదైనా సిక్ అయినాం అనుకో, ట్రావెల్ చేసో లేదా ఏదో పని చేసో అలసిపోయి సిక్ అయినాం అనుకో, అది కూడా ఫిజియోలాజికల్ హజార్డ్ కిందికి వస్తుంది. ఫ్యాటిగ్ అంటే చేసిన పనే చేసి అలసట రావడం. ఫ్యాటిగ్ అంటే ఏంది? చేసిందే చేయడం, చేసి అలసట వచ్చే, ఇది చేసిందే నేను చేయలేనురా అని నువ్వు ఫీల్ కావడం ఫ్యాటిగ్ అంటే ఇక నేను చేయలేను అనే కాడికి వచ్చేస్తుంది అన్నట్టు, అది కూడా ఫిజియోలాజికల్ హజార్డ్. నీ మైండ్కి, నీ బాడీకి ఫిజికల్గా నువ్వు అలసిపోయినావు అనుకో, ఇక చేయలేను అని అనుకుంటే దాన్ని ఫ్యాటిగ్ అంటాం. ఫిజియోలాజికల్ హజార్డ్లా ఓల్డ్ ఏజ్, సెక్స్, ఇల్ హెల్త్, సిక్నెస్, ఫ్యాటిగ్, ఫిజియోలాజికల్, ఈ 5 ఫ్యాటిగ్ వరకే, ఈ 5 ఫిజియోలాజికల్ హజార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ హజార్డ్. సైకలాజికల్లో ఏముంటుంది చూడండి,
సైకలాజికల్లో చాలానే ఉన్నాయి. సైకలాజికల్ హజార్డ్లో సైకో లెక్క బిహేవ్ చేస్తున్నామంటాం. అంటే వాడు నార్మల్ పీపుల్స్ బిహేవ్ చేసినట్టు కాకుండా డిఫరెంట్గా బిహేవ్ చేస్తే దాన్ని ఆయన ఏమంటాం, సైకో లెక్క బిహేవ్ చేస్తాను రా అని అంటాం చూడు. అట్లాంటిదే రాంగ్ యాటిట్యూడ్ అంటే వాడు నార్మల్గా కాకుండా డిఫరెంట్గా బిహేవ్ చేస్తే వాడిని ఏమంటాం, అరే నువ్వు ఏమైనా సైకో అని అంటాం. ఇగో సైకోలాజికల్లో సైకో అనేది వాడతాం. అంటే ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తే వాడిని మనం రాంగ్ యాటిట్యూడ్ని సైకలాజికల్ దీని కింద కన్సిడర్ చేస్తాం. ఇది ఏ హజార్డ్? రాంగ్ యాటిట్యూడ్ అంటే సైకలాజికల్ హజార్డ్. తర్వాత స్మోకింగ్ అనేది కూడా వాడు మైండ్లో ఫిక్స్ అయిపోతాడు సైకలాజికల్గా, మనకి అలవాటు, వాడు తాగుతాడు అంతే, దాన్ని నువ్వేం చేయలేవు, మార్చలేవు. అట్లా స్మోకింగ్ కమ్స్ అండర్ సైకలాజికల్ హజార్డ్. ఆల్కహాలిజం, మందు తాగడం కూడా సేమ్. ఇప్పుడు స్మోకింగ్ ఇది కూడా అంతే. ఆల్కహాలిజం కూడా వానికి ఒక సైకలాజికల్ హజార్డ్. అంటే ఇవన్నీ చేస్తే మనకి ఈ సైకలాజికల్ హజార్డ్స్ అనేది పెరుగుకుంటూ పోతాయి. దానివల్ల మనం సరిగా పని చేయలేము, అవన్నీ తయారవుతూ ఉంటాయి అన్నట్టు. తర్వాత అన్స్కిల్డ్ మీన్స్ నీకు సరిగా పని రావట్లేదు. పని రాకపోతే నువ్వు సైకలాజికల్గా ఎట్లా ఫీల్ అవుతావు? స్కిల్ లేదు చేయడానికి, ఆటోమేటిక్గా సైకలాజికల్గా ఫీల్ అవుతావు కదా, ఏది నాకు రావట్లేదు ఏంద్రా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తావు. అట్లా చేయడం కూడా సైకలాజికల్ హజార్డ్ కిందకే వస్తుంది. ఓకే, ఆ ప్రమాదానికి గురవుతావు నువ్వు స్కిల్ లేకపోతే, సైకలాజికల్ ప్రమాదానికి గురవుతావు. తర్వాత పూర్ డిసిప్లిన్ మీన్స్ నీకు డిసిప్లిన్ లేదు, చెప్పింది వినవు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బిహేవ్ చేస్తావు, దాన్ని ఏమంటాం? పూర్ డిసిప్లిన్ అంటావు. పూర్ డిసిప్లిన్ ఉంటే ఏమేమి జరుగుతాయి చూడండి. ఆబ్సెంటిజం, డిసిప్లిన్ లేకపోతే ఏం చేస్తావు? నువ్వు రెగ్యులర్గా కాలేజీకి రాకుండా ఆబ్సెంట్ అవుతావు. అట్లానే ఎక్కడైతే వర్క్ ప్లేస్లో పనిచేస్తావో ఆ వర్క్ ప్లేస్లో కూడా ఆబ్సెంట్ అవుతూ ఉంటావు. నువ్వు ఆబ్సెంట్ అయితే నీ సాలరీ కట్ అవుతుంది. 50,000 వచ్చే దగ్గర 30,000 వస్తాయి, 20,000 పోతాయి అట్లా. తర్వాత డిసోబీడియన్స్ అంటే నీ మీద ఒపీనియన్ అనేది, నీ మీద ఉన్న అభిప్రాయం మారిపోతుంది. డిసోబీడియన్స్, ఆ అభిప్రాయాన్ని కూడా నువ్వు కోల్పోతావు. దేనికి వల్ల? డిసిప్లిన్ లేకపోతే. అరే వీడు వేస్ట్ కాడరా, వీనికి చెప్పినా వేస్టేరా అనే కాడికి వచ్చేస్తుంది అన్నట్టు ఆడ వారం. తర్వాత అగ్రెసివ్ బిహేవియర్స్, నువ్వు అగ్రెసివ్గా బిహేవ్ చేసినావు అనుకో, అది కూడా నిన్ను పూర్ డిసిప్లిన్ కిందకే ట్రీట్ చేస్తాం. పూర్ డిసిప్లిన్ కమ్స్ అండర్ సైకలాజికల్ హజార్డ్లో నీకు పూర్ డిసిప్లిన్ ఉంటే ఆ పూర్ డిసిప్లిన్ వల్ల నీకు ఏమవుతుంది? అగ్రెసివ్ బిహేవియర్ వస్తుంది. అంటే నేను చేసిందే కరెక్టు, మీరేంద్రా నాకు చెప్పేది అనే బిహేవియర్ అనేది మన లోపల జనరేట్ అవుతుంది. తర్వాత యాక్సిడెంట్ ప్రోన్నెస్ అంటే డిసిప్లిన్ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ ప్రోన్ అంటే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసుకుంటా, ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, నువ్వు ఆటోమేటిక్గా సైకలాజికల్గా కరెక్ట్ లేకపోతే ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటావు. ఈ డిస్టర్బెన్స్ వల్ల కూడా నీకు సైకలాజికల్ హజార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ ఎమోషనల్లో ఏమేమి ఉంటాయి చూడండి. బుల్లింగ్, వైలెన్సెస్ అంటే ఏదైనా గొడవలు జరగడము, దానివల్ల నువ్వు ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతావు కదా. ఏదైనా గొడవ అయితే సడన్గా నీకు నీ లవర్కి ఏదైనా గొడవ అయిందనుకో ఎట్లా ఫీల్ అవుతావు? ఎమోషనల్గా ఫీల్ అవుతావు కదా. ఓకే, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ మీన్స్ మనం ఏదైనా భావోద్వేగంగా ఫీల్ అయితే అది దేనివల్ల అంటే వైలెన్సెస్, ఏదైనా గొడవలు జరిగితే. తర్వాత బుల్లింగ్ అంటే మనల్ని ఎవరైనా అవహేళన చేసినప్పుడు, సెక్సువల్ హెరాస్మెంట్. ఒకవేళ ఒక కంపెనీలో పనిచేస్తా అంటే అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. అబ్బాయిలు అమ్మాయిల మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేసినా, అబ్బాయిలు అమ్మాయిల మీద కానీ అమ్మాయిలు అబ్బాయిల మీద కానీ చేస్తే అప్పుడు కూడా మనం ఎమోషనల్గా భావోద్వేగంగా ఫీల్ అవుతాం. ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ హజార్డ్స్లో ఏమేమి వస్తాయి చూడండి. అన్గార్డెడ్ మిషనరీని కరెక్ట్గా గార్డెడ్ అంటే దానికి ప్రాపర్గా దానికి సీట్స్ కానీ ఏదైనా పెట్టకుండా ఉన్నాం అనుకో, లోపల ఇంజన్ రన్ అవుతూ ఉంటుంది, గేర్ రన్ అవుతూ ఉంటుంది, అన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు దానికి కరెక్ట్గా ఒక యాప్రాన్ లాంటిదో ఒక ప్లాస్టిక్ పేపరో దానికి అడ్డంగా పెడితే ఓకే. పెట్టకపోతే ఏమవుతుంది? ఏదైనా మన షెట్టో ఏదైనా దాంట్లోకి ఇరుక్కోపోయింది అనుకో మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదాన్ని మనం ఏమంటామంటే మెకానికల్ హజార్డ్ అంటాం. అన్గార్డెడ్ మిషనరీ ఉంటే మెకానికల్ హజార్డ్ కిందికి వస్తుంది. నో ఫెన్సింగ్, ఏదైనా ఫెన్సింగ్ చేసుకోకపోతే ఆ ఏరియాని మెకానికల్ హజార్డ్ కిందికి వస్తుంది. నో సేఫ్టీ డివైజెస్ ఏం వాడకపోయినా కూడా అది మెకానికల్ హజార్డ్ కిందికి వస్తుంది. నో కంట్రోల్ డివైజెస్, అక్కడ మిషన్ని కంట్రోల్ చేయడానికి ఏమైనా డివైజెస్ మనం పెట్టుకోకపోతే అది కూడా మెకానికల్ హజార్డ్ కిందికి వస్తుంది. మెకానికల్ హజార్డ్స్ కిందికి అన్గార్డెడ్ మిషనరీ, నో ఫెన్సింగ్, నో సేఫ్టీ డివైస్, నో కంట్రోల్ డివైస్ ఇట్సెట్రా, ఇవి అన్నీ మెకానికల్ హజార్డ్ కిందికి వస్తాయి. ఎలక్ట్రికల్ హజార్డ్ చూడండి. నో ఎర్తింగ్ చేయలేదనుకో దానివల్ల ఎలక్ట్రికల్ హజార్డ్ జరుగుతుంది.
చెప్పు. పోతున్నాం, అయిపోయింది 2 నిమిషాలే. దగ్గర కను, డోర్ దగ్గర కను. ఓకే, నో ఎర్తింగ్, షార్ట్ సర్క్యూట్, కరెంట్ లీకేజ్ ఉన్నా, షార్ట్ సర్క్యూట్ ఉన్నా, నో ఎర్తింగ్ ఇవ్వకపోయినా, ఓపెన్ వైర్, ఏదైనా వైర్ ఓపెన్ అయి ఉన్నా కూడా ఎలక్ట్రికల్ హజార్డ్స్ కిందికి వస్తాయి. నో ఫ్యూజ్ ఆర్ కట్ ఆఫ్ డివైజెస్, ఫ్యూజ్ లేదనుకో డైరెక్ట్గా పవర్ వస్తే ఏమవుతుంది, ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ ఏదైతే ఉన్నాయో ఫ్యాన్లు, లైట్లు, టీవీలు అన్నీ కాలిపోతాయి. అదే ఫ్యూజ్ ఉంటే ఫ్యూజ్ కట్ అయ్యి అక్కడికే పవర్ ఆఫ్ చేసి మిగతా అన్నీ సేఫ్ జోన్లోకి వస్తాయి, అంటే పవర్ కట్ని చేసేస్తుంది ఫ్యూజ్ అక్కడికే. ఓకేనా. తర్వాత ఎర్గానమిక్ హజార్డ్ చూడండి, లాస్ట్ వన్ ఇది. పూర్ మాన్యువల్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్, రాంగ్ లేఅవుట్ ఆఫ్ మిషనరీ, కరెక్ట్గా హ్యాండ్లింగ్ టెక్నిక్ లేకపోతే ఎర్గానమిక్ హజార్డ్ వస్తుంది. రాంగ్ లేఅవుట్ ఆఫ్ మిషనరీ కరెక్ట్ లేఅవుట్ చేయకపోయినా ఎర్గానమిక్ హజార్డ్ వస్తుంది. రాంగ్ డిజైన్, ఏదైనా డిజైన్ ప్రాపర్గా లేకపోయినా ఎర్గానమిక్ హజార్డ్ వస్తుంది. తర్వాత అవాక్వార్డ్ పొజిషన్, ఏదైనా పొజిషన్ కరెక్ట్ లేకపోయినా కూడా ఎర్గానమిక్ హజార్డ్ వస్తుంది. రాంగ్ టూల్స్ ప్రాపర్గా యూజ్ చేయకపోయినా ఎర్గానమిక్ హజార్డ్స్ వస్తాయి. ఈ హజార్డ్స్ అన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 ఎర్గానమిక్, ఎలక్ట్రికల్, మెకానికల్, సైకలాజికల్, ఫిజియోలాజికల్, బయోలాజికల్ హజార్డ్ అండ్ కెమికల్ హజార్డ్ అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ హజార్డ్. ఈ హజార్డ్స్ అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హజార్డ్ల కింద ఉన్న ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని బాగా చూసుకోండి. ఆ పాయింట్లలోకి వెళ్ళి ఏ హజార్డ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాయిస్ ఉంది, నాయిస్ కమ్స్ ఇంటూ విచ్ హజార్డ్, అట్లా వాటి కింద ఉన్న ఆ పాయింట్స్ ఏ హజార్డ్ కిందికి వస్తుంది అనే క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చు. ఓకేనా. ఈ రోజుకి ఫస్ట్ ఎయిడ్ ప్లస్ ఆక్యుపేషనల్ హజార్డ్ క్లాసెస్ చెప్పేసి ఇక్కడికి ఆపుతున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్లో మనం నెక్స్ట్ షీట్ మెటల్ అనే చాప్టర్కి వెళ్ళిపోదాం. ఓకే, బాయ్.